60. సో ఈ అమ్మాయి కొంచెం మోడర్న్‌గా, డిఫరెంట్‌గా అనిపించింది అమ్మాయి కూడా. చాలా బావుంది. అండ్ నెక్స్ట్ బాగి తుల్లూరి. సో ఈ అమ్మాయిని మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. బాగి తుల్లూరి పక్కాగా సెలెక్ట్ అవుతది. ఎందుకంటే హోమ్లీగా ఉంది. సో ఒక సిస్టర్ ఫీలింగ్ ఉంటది అందరికీ హౌస్‌లో కూడా. సో మంచిగా అనిపించింది. బట్ ఆ అమ్మాయి స్టేజ్ మీద ఉన్న పెర్ఫార్మన్స్‌ని బట్టి హౌస్‌లోకెళ్తదా లేకపోతే లేదా అనేది ఒక క్లారిటీ అయితే మనకొచ్చేస్తది. బట్ చాలా ఫాస్ట్‌గా ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే లాస్ట్‌లో ఒకసారి మనం మాట్లాడుకుందాం వీళ్ళందరి గురించి. జస్ట్ రఫ్‌గా వాళ్ళ పేర్లు చెప్పేద్దాం. అమన్ మసూద్ నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ అమన్ మసూద్. సో ఈ అబ్బాయి కూడా మంచిగా చూడడానికి క్యూట్‌గా బానే ఉన్నాడు. సో మంచిగా ఓ ట్రాక్ అయితే నడిపిస్తారని అనుకుంటున్నాను. అండ్ మనోడు ఆ బాడీ కూడా మంచిగా ఫిజిక్ మెయింటైన్ చేశాడనమాట. చాలా బాగుంది. ఓకే. నెక్స్ట్ శాలిని. మనం ఈ అమ్మాయి గురించి మాట్లాడుకోవాలి. శాలిని వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ అవుద్ది. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ స్టేజ్ మీద కూడా చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చేసిందనమాట. సో చాలా వరకు బిగ్ బాస్ లవర్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, ఎలాంటి కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాడో ఖచ్చితంగా అలాంటి కంటెంట్ వస్తది. అంటే లాస్ట్ టైము చూసుకుంటే మనకి ప్రియా అనే ఒక అమ్మాయి తను ఎక్స్‌ప్రెషన్స్‌తో అంటే ఆ స్టేజ్ మీద నవదీప్ గారికి బాగున్నావు నువ్వు అనే ఒక ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఇచ్చి కొంచెం మొత్తం ఆడియన్స్‌లోకెళ్ళిందో ఈ అమ్మాయి కూడా ఒక విషయంలో మంచిగా కాంట్రోవర్షియల్‌లోకి వెళ్ళిందనమాట. సో చాలా బాగుంది అమ్మాయి.